వెళ్ళగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం నిర్గమకాండం 14వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. 5 వచనాలు ఉన్నాయి ఇందులో. ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందు నిన్నటి దినాన్న ఏం జరిగింది అనేది ఒకసారి ఎవరికైనా జ్ఞాపకం ఉన్న వాళ్ళు రిపీట్ చేయండి. నిన్నటి దినాన్న మనం ఏం నేర్చుకున్నాం, ఎక్కడి నుంచి ఏ వచనం నుండి ఏ వచనం వరకు నేర్చుకున్నాం, ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటిది ఎవరికైనా గుర్తున్న వాళ్ళకి తెలియపరచండి. చెప్పండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు నేర్చుకున్నాం. 14వ అధ్యాయం కదా తల్లి? 14 కదమ్మా? 14వ అధ్యాయం. అవునమ్మా, చెప్పండి. దేవుని నమ్మితే పూర్తిగా నమ్మాలి. దేవుడు 2 విధాలుగా మహిమ తెచ్చుకున్నాడు. అలా ఐగుప్తుల వలన మహిమ తెచ్చుకున్నారు, ఇశ్రాయేల్ వలన మహిమ తెచ్చుకున్నారు అని చెప్పారన్నా. అదేవిధంగా ఐగుప్తుల వలన అయితే మహిమ తెచ్చుకున్నా కానీ ఐగుప్తులకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఇశ్రాయేల్కి అయితే ఉపయోగం ఉన్నదని చెప్తున్నారన్నా. ఇంకా ఐగుప్తుల సైన్యం వలన కూడా మహిమ తెచ్చుకున్నారని చెప్తున్నారన్నా. ఐగుప్తుల గుర్రంల గురించి కూడా వివరించి ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ దేవుడు విధేయుల ద్వారాను అవిధేయుల ద్వారాను ఇరువురు ద్వారాను మహిమ తెచ్చుకుంటాడు. అయితే మరి విధేయుల ద్వారా మహిమ తెచ్చుకున్నప్పుడు విధేయులకు కూడా విలువైనటువంటి దీవెనలు ఉంటాయి అనేది మనం గ్రహించుకోవాలని నేర్చుకోవటం జరిగింది. అందులో భాగంగా మరొక విషయం ఏంటంటే శత్రువుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. మనం ఏనాటికి ఆనాటికి మర్చిపోయే పరిస్థితులు మనం పెట్టుకోకూడదు. అంటే ఫలానా ఈ దినపు ధ్యానంలో మనం నేర్చుకున్న ప్రధానమైన విషయాలు ఏమైనా అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అవుతూ ఉండగలిగితేనే అవి మన బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు ఉన్నట్టే. లేదు అంటే వెయిట్ తర్వాత చిల్లులు పడినటువంటి సంచుల్లో నుంచి వెళ్ళిపోవటం, జీరో బ్యాలెన్స్ ఉండే పరిస్థితి అలా ఉండకుండా చూసుకోవాలి. నేను ప్రతిరోజు ఎందుకు రిపీట్ చేస్తూ ఉంటానంటే మర్చిపోతాను. దేవుడే ఏం చేశాడండి, ద్వితీయ ఉపదేశ కాండం అంటే అర్థం ఏంటి? రెండవసారి చెప్తున్నాడు ఆయన. రిపీటెడ్గా చెప్పవలసినటువంటి ఆవశ్యకత, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మర్చిపోకండి. శత్రువుల నుంచి నేర్చుకోవాల్సిన 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. మరి నా యొక్క లాభాన్ని నేను పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచనతో మరి సర్వశక్తులను సమకట్టి ఫరో చేసిన ప్రయత్నం చూసినప్పుడు వాస్తవంగా అది దుర్లాభం కోసమే అంత ప్రాకులాడుతున్నప్పుడు మనకు నిజమైనటువంటి లాభం కోసం, ఆధ్యాత్మిక లాభం కోసం మనం ఎంత ప్రాకులాడాలి అనేది ఒకటి నేర్చుకోవాలి. అలాగే సాతాను కూడా తనకు సమయం కొంచెమే అని తెలిసి చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. మనకు కూడా టైం సెన్స్ అనేది చాలా ఉండాలి. తక్కువ టైం ఉంది, మనం టైం అయిపోతుంది అనేటువంటి తపన మనకు ఉండాలి. సంఘానికి చేరి వచ్చేటప్పుడు కూడా, లేదు దేవుడి పనిని తుదముట్టించేట సమయానికి ఆయుష్ తీరిపోతుంది, నేను ఇవన్నీ కంప్లీట్ చేయటానికి నాకు టైం సరిపోదు, ఆ స్ఫూర్తి మనం పొందుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి అని. అలాగే గుర్రాల గురించి, రథాల గురించి కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ దినాన్ని మనం ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. వాళ్ళు మనకు తెలుసు బయల్సెఫోరు దగ్గర ఇశ్రాయేలీలను కలుసుకోవటం జరిగింది ఐగుప్తీయులు. ఆ సమయంలో ఏం జరిగిందో ఒకసారి చూడగలిగితే 10వ వచనంలో
నిర్గమకాండం 14 అధ్యాయం 10 ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఈ వచనంలో ఒక సాధారణమైనటువంటి విషయం, ఒక అసాధారణమైనటువంటి విషయం ఉంది. ఏమన్నా గమనించారండి? ఏంటి ఆ సాధారణమైనటువంటి విషయం ఏంటి? అసాధారణమైన విషయం ఏంటి? వందనాలనా? భయపడుతున్నారు. సాధారణమైన విషయం అంటే వాళ్ళని చూసి భయపడడం అన్నా. Very good. అసాధారణమైన విషయం అంటే అప్పుడప్పుడే దేవుణ్ణి నమ్మి వాళ్ళు దేవునికి మొరపెట్టారన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అంటే అందరూ భయపడతారు. అంటే ప్రమాదాన్ని చూసి భయపడటంలో బెంతేం లేదు. అది సర్వసాధారణం. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఆ ప్రమాదాలను చూసి భయపడటం, ఒక సమస్యను చూసి భయపడటం, ఒక ఇరుకును చూసి, ఒక కీడును చూసి భయపడిపోవటం అనేటటువంటిది అందరికీ జరిగేది. సాధారణమైన విషయం అది. అయితే అసాధారణమైన విషయం ఏంటంటే, కీడు వచ్చిన ప్రతిసారి దేవుని వైపు చూడటం అనేది అందరికీ జరిగేది కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. దట్టు ఒకవేళ దేవుడు జ్ఞాపకం వచ్చినా నెగటివ్‌గా చాలా మంది జ్ఞాపకం వస్తాడు. నెగటివ్‌గా అంటే మా ఈ కష్టాలకు కారణం నువ్వేనాయన. మమ్మల్ని నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఇంకా ఇబ్బందుల పాలు చేస్తున్నావు. ఇంకా బాధపెడుతున్నావు. ఇంకా మమ్మల్ని వేధిస్తున్నావు. మమ్మల్ని హింసిస్తున్నావు. ఇలా దేవుడి మీద ప్రతిదాడి చేసేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు చాలా. నువ్వు నాకేం చేశావు అని మనం వాళ్ళని అడిగినట్లు దేవుణ్ణి కూడా దేవుడు నాకేం చేశాడు అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా దేవుడు గుర్తొస్తాడేమో తప్ప, ఏమండి, మనం బాగా గమనిస్తే దేవునికి మొరపెట్టి ఆయన సహాయాన్ని అర్థించే విధంగా ఉండటం అనేది జరిగే పని కాదు. అది అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. ఇశ్రాయేలీలో ఈ అసాధారణమైనటువంటి లక్షణాన్ని కలిగి ఒక అసాధారణమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ ఇశ్రాయేలీలో మనం చూడగలం. మనం కూడా ఇటువంటి లక్షణం కలిగి ఉండటం చాలా మంచిదండి. అంటే ప్రతికూల పరిస్థితులు అందరికీ వస్తాయి. ఇరుకులు ఎలాంటి వాళ్ళకైనా వస్తాయి. సవాలుకరమైనటువంటి పరిస్థితులు ఎవరికైనా వస్తాయి. కానీ ఆ సవాళ్ళను ఎదుర్కొనే విధానం కోసం దేవుణ్ణి ఆశ్రయించటం అనేది అందరికీ శక్యమయ్యే పని కాదు. ఇది మనం అందరం గమనించాలి. ఈ లక్షణం మనం అలవర్చుకోవాలి. ఇశ్రాయేలీల్లో ఇంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి, ఇంత పెద్ద సంకటం వచ్చినప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టడం అనేటటువంటి లక్షణం చాలా ముచ్చటేసేది. అది మనకు రావాలి. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి వైపు చూడటం కంటే మించిన పెద్ద సొల్యూషన్ మరొకటి లేదు. కానీ మన దగ్గర డబ్బులు ఉందా లేదో చూస్తాం, కొంతమంది బలగం ఉందా లేదా చూస్తాం, ఐడియా ఉందా లేదా అని చూస్తాం, ఇవి మన దగ్గర బంగారం ఉందా లేదా చూస్తాం, మన దగ్గర ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా లేదా చూస్తాం, వాటి ద్వారా ఏమన్నా పరిష్కారం జరుగుతుందేమో చూస్తాం తప్ప ముందు దేవుడి వైపు చూడటం అనేది చాలా అడుగు. అది ఇశ్రాయేలీలో పుష్కలంగా కనపడుతుంది. అయితే వాళ్ళ మొదటి స్పందన ఎలా ఉంటే రెండవ స్పందన మాత్రం చాలా ప్రతికూలంగా ఉంది. అది ఇక్కడ మనం కొసమెరుపు ఏంటంటే, వీళ్ళ రెండవ స్పందన ఏంటి? నిర్గమకాండం 14వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో
ఇశ్రాయేలీయుల యొక్క రెండవ స్పందన కనబడుతుంది. ఏమన్నారండి వాళ్ళు? ఒకసారి 11, 12 వచనాలు ఒకరు చదవండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చెయ్యనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దోషులు అగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. చిత్రాలుగా ఇప్పుడు దేవునికి మొరపెట్టారు కదండి. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడి మీద నమ్మకం. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ తర్వాత వెంటనే దాడి చేయటం ఏంటి మోషే గారి మీదకి? మన పోకాళ్ళలో కూడా ఇలాగే ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళ మీదకి గుర్రుమని పోతాం. ఒక ప్రార్థన చేసింది ఏంటి, ఇక్కడ చేస్తున్న పని ఏంటి అంటే, ఇక్కడ సింక్ అవుతున్న నాన్ సింకింగ్ గా ఉంది చూడండి. దేవునికి మొరపెట్టారు, అయ్యా మోషే గారు మీరు కూడా మొరపెట్టండి, దేవుడు సహాయం చేస్తాడేమో, మేము మొరపెడుతున్నాం, మీరు మొరపెట్టండి అని అంటే బాగుండేది. కానీ ఏం చేశారు అని అంటే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే అర్థం ఏంటి? ఇక్కడ చంపేయటానికి నువ్వు తీసుకొచ్చావు. ఒకవేళ అక్కడ చచ్చిపోయినా మేము వింతైన సమాధులు ఉన్నాయి కదా, పిరమిడ్లు. ఐగుప్తు పిరమిడ్లలో ఒకటిగా ఆ వింతైనటువంటి నాగరికత కలిగిన దేశంలో మా సమాధులు ఉండేటువంటి రీతిగా, ఆ రీతిగానైనా మాకు అసహ్యం ఉండేది, ఆ రీతిగానైనా మా పేరిట రికార్డులు ఉండేవి. కానీ అసలు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు నీతో ఏం చెప్పామా మోషే? నా జోలికి రావద్దని చెప్పాం కదా. ఏంటి అసలు ఈ మాటలన్నీ చెప్పే సమయానికి ఎన్ని చూశారు తెలుసండి వాళ్ళు? 10 తెగుళ్ళు చూశారు వాళ్ళు. 10 తెగుళ్ళు చూసి 10 తెగుళ్ళ నుంచి వీళ్ళు సురక్షితంగా ఉండిపోయారు. ఫరో రాజు మోకాళ్ళ మీదకి వచ్చేటట్టు దేవుడు చేసింది కళ్ళారా చూశారు. అరే మీకు దండంరా నాయన, మీరందరూ వెళ్ళిపోడురా బాబు అని ఫరో దగ్గర ఉన్నటువంటి ప్రధానులు, అలాగే ఐగుప్తు ప్రజలైతే ఏకంగా ఏం చేశారు? ఆభరణాలు ఇచ్చి మరి పంపించేశారు. బంగారం, వెండి, బట్టలు ఇచ్చి మరి మీరు వెళ్ళిపోండో అని పంపించేసింది చూసి కళ్ళారా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఆ మాత్రం దానికి దేవుడికి మొరపెట్టడం ఎందుకు? మొరపెట్టిన వాళ్ళు ఈ విధంగా ఇలా ఎలా దాడికి దిగుతున్నారో, ఆయన ప్రతిఘటిస్తున్నారో మోషే గారిని, నిజంగా బాధాకరమైన విషయం. అయితే నాయకుడి యొక్క ప్రతిస్పందన నిజంగా ఆశ్చర్యకరమైనది. మోషే గారు ఎంత సాత్వికతతో ఉంటాడు, సిచ్యువేషన్స్ ను ఎంత చాకచక్యంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత స్మూత్ గా డీల్ చేస్తాడు చూస్తేనండి. మహానాయకుడు అని ఊరికే పేరు రాలేదండి. ఇదే సిచ్యువేషన్ లో ఏదో నాలాంటోళ్ళో మీలాంటోళ్ళు ఉంటే ఏమనేవాళ్ళంటే, ఏరా ఇప్పుడు దాకా నువ్వు చూసినటువంటి అద్భుతాలు నీకు అర్థం కాలేదు, దేవుణ్ణి ఇంత దారుణంగా అపార్థం చేసుకుంటారా? ఆ తెగుళ్ళని చూశారు కదరా మీరు. ఫరో రాజు మిమ్మల్ని పంపించడానికి ఏ విధంగా దిగజారిపోయాడు చూశారు కదా. ప్రజలందరూ అవన్నీ ఇచ్చేసి చూశారు కదా. ఇవన్నీ చెప్తానికి అవకాశం ఉండొచ్చు, వాళ్ళని ఇంకా తప్పుపట్టడానికి, ఇంకా కొంగ చేయటానికి. కానీ నాయకుడు అదేనండి నేర్చుకోవాల్సింది, ఆ పటిమ, నాయకత్వపు పటిమ అంటారే, ఆ పటిమ ఏమని మాట్లాడుతున్నాడు మోషే గారు అనంటే, అందుకు మోషే 13వ వచనంలో అన్న మాట చూద్దాం. 14వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనంలో, అందుకు మోషే భయపడొద్దు అంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ కనుక్కున్నాడండి మోషే గారు. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారటండి?
మరణ భయంతో భయపడి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు, భయంతో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మీరు చూడండి, ఇంట్లో పెద్ద పెద్ద గొడవ లాంటివి జరిగి దుర్భాషలాడుతున్నారు అనుకోండి, ఇంటి వాళ్ళు ఒకవైపు సంయమనం పాటించే వాళ్ళు ఏమంటారంటే బాధలో మాట్లాడుతున్నారులే అంటారు. విన్నారా? సరేండి. బాధలో మాట్లాడుతున్నారు, బాధ ఎక్కువ మాట్లాడుతున్నారులే అనని దాన్ని అసలు వాస్తవంగా దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయకుండా, అంటే బూతులు తిట్టుంటారు, కొన్ని వస్తువులు ఏమన్నా మీదేనా వేసుంటారు, లేదా కొట్టుంటారు. ఏం చేసినా కూడా వీటన్నిటి మీద నువ్వు ఎందుకు తిట్టావు అనే దాని మీదకి వెళ్ళిపోకుండా, నువ్వెందుకు ఈ విధంగా మన దాడి చేస్తున్నా, ఎందుకు కొట్టుతున్నావు అనే దాని మీదకి వెళ్ళిపోకుండా, బాధల్లో ఉన్నావు కాబట్టి ఈ విధంగా చేశావు, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నట్టు. మీరు భయపడుతున్నారు కాబట్టే ఈ మాటలు మాట్లాడుతున్నారు, నేను అదే అర్థం చేసుకున్నాను. వాళ్ళు ముందుండి నడిపించే వాళ్ళకి ఈ గుణాలు పుష్కలంగా ఉండాలి. పిల్లలు ఈ గుణాలు పుష్కలంగా ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకే పైన ఉన్నటువంటి గొడుగు మనం నెత్తి మీద గొడుగు పెట్టుకుంటాం. గొడుగు పెట్టుకున్నప్పుడు ఎండ దాని మీద పడుతుంది, వడగళ్ళు దాని మీద పడతాయి, వాన దాని మీద పడతాయి. అలా గొడుగు లాంటి వాళ్ళు నాయకులు. కాబట్టి అన్నిటికీ సహనంతో ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే ఇక్కడ మోషే గారికి కోపం వచ్చిన సందర్భాలు వెరీ రేర్ అండి. అంతమంది ప్రజలు ఆ గొంతెమ్మ కోరికలతో ఆయన వేధిస్తూ ఉన్నప్పుడు మన్నాంటోళ్ళు అయితే ఎప్పుడో పోయేవాళ్ళు. ఎప్పుడో జరిగిపోయే జ్ఞాపకార్థ కోరికలు 12వ వార్షికోత్సవం లేకపోతే 20వ వార్షికోత్సవం, 20వ జ్ఞాపకార్థ కోరికని ఎన్నో జ్ఞాపకార్థ కోరికలు జరిగిపోయి చచ్చిపోయి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సేవలో ఎప్పటికీ నిలిచే సేవ సాత్వికతతో కూడిన సేవ. ఎంతో మందికి రీచ్ అయ్యేటటువంటిది, ఎంతో మందిని నడిపించేటటువంటిది ఏదన్నా ఉందంటే మినిస్ట్రీ, అది ఆ సాత్వికంతో కూడినటువంటి సేవేనండి. మోషే గారిని పోలినటువంటి ప్రవక్తగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి క్రీస్తు. వీళ్ళు నేను లాంగ్ రన్ లో పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి రోల్ మోడల్స్. ఏమండి, అవసరం, భయపడద్దు అన్నట్టు. అంటే మీరు భయపడి ఇలా మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు అని సముదాయించుకుంటూ అక్కడితో ఆగలేదండి. నెక్స్ట్ ఏం చెప్పాడు తెలుసండి? యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు కలగజేసే రక్షణ, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ అన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు అని వెంటనే సమస్యకు పరిష్కారంగా వాళ్ళు మొరపెట్టారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే యాక్షన్స్ వేరే విధంగా ఉన్నాయి. మాట దేవుడికి ప్రార్థన చేస్తూ ఏదో మనం అంటాం కదా, దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయన పోలికలో పుట్టిన మనుషుల్ని తిట్టుకొస్తాం. ఇదే నోటితో దేవుణ్ణి మహిమపరుస్తాం, ప్రార్థనలో మహిమపరుస్తాం, పాటల్లో మహిమపరుస్తాం, వాక్యం చెప్పి మహిమపరుస్తాం. అదే పోలికలో పుట్టిన మానవుల్ని మాత్రం కించపరుస్తాం. సేమ్ అలాగే ఉంది వీళ్ళ పోకడ కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు మోషే గారు చెప్తున్నటువంటి మాట అదేంటంటే, దేవుడు ఏం చేస్తాడంటే మనకు రక్షణ కలగజేయాలి. ఆయన మన రక్షణకర్త. కాబట్టి మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని అంటే ఏం చేయాల్సిన పర్లేదు. ఆయన లైన్లోకి వచ్చినప్పుడు, ఆయన యాక్షన్లోనికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, అది అంటూ చాలా మంది వార్ వన్ సైడ్ అంటారే, ఆ దేవుడు యాక్షన్లోకి వచ్చినప్పుడు వార్ వన్ సైడ్ అవుతుంది. ఆ వన్ సైడ్ అయినటువంటి వార్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ టైంలో మనం ఏం చేయాలి అని అంటే ఊరకే నిలిచి చూడండి అని అంటే దాని అర్థం ఒక మాటలో చెప్పాలంటే రండి, మీరు
వ్యతిరేకంగా ఆలోచన చేయొద్దు. మీరు అవిశ్వాసంతో ఉండద్దు. మీరు అన్నిదా భావించకూడదు. వేరే ఆలోచనలు ఏమి చేయొద్దు. అక్కడ కాగిపోండి. ఇక చాలు. ఊరకే ఉండండి అని చెప్పి. ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తులను మళ్ళీ చూడలేరు అంటే అర్థం ఏంటి? ఉండరని. ఇంకా ఉండరనేది ఓకేనమ్మా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ మీ చెప్పండమ్మా. దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు, ఇంకా ఉండరు అని దేవునికి ప్రార్థన చేసినారు కదనా. ఓకే ఓకే అక్క. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు వాస్తవంగా వాళ్ళు ఐగుప్తీయులు చాలా సార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ఇశ్రాయేల్‌ని బాధ పెట్టడానికి, ఇశ్రాయేల్‌ని నష్టపరచటానికి, ఇశ్రాయేల్‌ని చంపటానికి, వెట్టి పనులకు పురమాయించుకోవటానికే వచ్చినటువంటి ఒక నరరూప రాక్షసుల్లాగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కూడా అదే. ఇట్లాంటి రాక్షసులు నీ మీద దాడి చేయటానికి ఇంకొకసారి సాహసించి రారు. ఐగుప్తులు మీరు చూడరంటే ఐగుప్తులు ఇంక భూమి మీద లేకుండా పోతారు అని కాదండి. అది కాదు. మిమ్మల్ని ఇంత ముందు కాలంలో ఏ విధంగానైతే బాధించటానికి, ఇబ్బంది పెట్టడానికి, నష్టపరచటానికి, నాశనం చేయటానికి వచ్చారో, ఈసారి అట్టి సాహసం చేసేవాడు ఇక మీదట ఉండపోడు. అంటే ఇది ఫైనల్. చివరిసారి వీళ్ళు మీ దగ్గరికి దాడి చేయటానికి, మిమ్మల్ని బానిసలుగా చేసుకోవటానికి వస్తున్నారు. కాబట్టి ఇంక మీరు చూసే పరిస్థితే మీకు ఉండదు అని చెప్తూ 14వ వచనంలో ఈ వచనానికి ఒక మూల వాక్యం ఒకటుంది. అలాగే పాత నిబంధన అంతటికీ కూడా మూలమైనటువంటి ఒక విషయం చెప్తున్నాడు మోషే గారు. ఏమని చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటటువంటి వాడట. ఏమండి? ఈ ప్రపంచంలో మన తరపున, ఈ భూమి మీద మన తరపున అత్యద్భుతమైన యుద్ధం చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి? మనుషులు. తల్లిదండ్రులు. అంతేనమ్మా. 100%. మన తల్లిదండ్రులు మన పక్షాన చేసే యుద్ధం ఎవ్వడు చేయలేడు. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. గత కాలంలో మన తరపున మనం సెక్యూర్ చేయటానికి మనల్ని ఎంత వరకు వెళ్ళిపోతారు మన తల్లిదండ్రులంటే అసలు మామూలుగా ఉండదండి. ఎక్కడన్నా ఈ స్కూళ్ళలో గొడవ లాంటిది ఏదైనా జరిగినప్పుడు పేరెంట్స్ నేను గమనిస్తూ ఉంటా. వాళ్ళు ఎంతగా సెక్యూర్ చేసుకోవాలని చూస్తారు పిల్లల్నంటే, ఎంత మ్యాజికల్ బాండ్ పెట్టాడురా అనిపిస్తుంది. నా బిడ్డలు అని వాళ్ళని ఏదో ఒక రీతిగా వాళ్ళని సెక్యూర్ చేసుకోవాలి. అటువైపు నుంచి సార్లు కొట్టడానికి వస్తూ ఉన్నప్పుడు కానీ, లేదా అటువైపు వాళ్ళు బిడ్డల మీద కొట్టడానికి వస్తున్నప్పుడు కానీ దగ్గర తెచ్చుకోవటం, వాళ్ళు అడ్డుపడటం, వాళ్ళు మళ్ళీ మాటలు చెప్పటం, లేదా దాడికి దిగటం, ప్రతి దాడికి, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ప్రపంచంలోనే అత్యంత గొప్ప కాపుదల, సంరక్షణ భూమి మీద మన తల్లిదండ్రులు. ఎన్ని రకాలుగా వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అప్పజయం వచ్చినప్పుడు, ఏమండి, ఏ ఇరుకొచ్చినా ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేది మన తరపున, ఫైట్ చేసేది మన అమ్మ నాన్న. అంత ప్రేమ వాళ్ళకి ఈ భూమి మీద ఉంది. వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఛాయే కదా, వీళ్ళు ఛాయ మాత్రమే కదా, ఒక నీడ మాత్రమే కదా. నిజం ఒకటి ఉంది, అదే యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే అని. నేనే మాత్రం దాన్ని. నా తరపున నా తండ్రి యుద్ధం చేయటానికి వస్తాడు, నిలబడతాడు. అసలు ఆ పదం ఎట్లా ఉంటదంటేనండి, యుద్ధశూరుడు మోషే గారు కూడా మామూలుడు కాదు. రాజుకు
ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించటానికి కావలసినటువంటి అన్ని రాజస లక్షణాలు పుష్కలంగా కలిగినటువంటి, సంపూర్ణత కలిగినటువంటి కంప్లీట్ మ్యాన్ ఆయన. అటువంటి ఆయన నేనున్నాను, లేదంటే జాషువా రానైనా వచ్చేయి, కాలేబ్ వచ్చేసేయి, మీరు కత్తులు గిత్తులు కటార్లను తీసుకొచ్చేసారు కదా, యుద్ధ సన్నద్ధులు వచ్చేసారు కదా, మీరు వచ్చేయండి, ఏం ఇబ్బంది లేదు, 6 లక్షల మంది కాల్వడం ముందుకు వచ్చేయండి, వాళ్ళ సంగతి చూద్దాం. దీనికంటే ముందు వాళ్ళకు స్ఫూర్తి నింపేది ఆల్రెడీ భయపడి చస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది యుద్ధ సన్నద్ధులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇన్నున్నా కూడా వాళ్ళలో ముందు అభద్రతాభావం వచ్చింది, ముందు భయం వచ్చింది. దానికి ముందు మంది ఇవ్వాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, గాయమై వెళ్ళినప్పుడు అండి, ఫస్ట్ ట్రీట్మెంట్ ఏం చేస్తారు తెలుసండి డాక్టర్స్? ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే, చెప్పండి. టించర్ వేసి గాయాన్ని అంతా శుభ్రం అంటే చేస్తారు. ముందు ఏం చేస్తారంటే, ఆ గాయము ద్వారా సమస్య ఎక్కువ కాకుండా చేయటం అని ఫస్ట్ పాయింట్. సమస్య పెద్దది కాకుండా, గాయం ద్వారా వచ్చే డ్యామేజ్ ఎక్కువ కాకుండా చేసే మొట్టమొదటి ప్రయత్నం ఆ గాయాన్ని శుభ్రపరచడం. అందుకే మీరు యుద్ధం చెయ్యండి అనేటటువంటి మాట చెప్పడం కంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడయ్యా, మనకు ఇబ్బంది. ఏమండి, ఆ ధైర్యం ఎంత మంచిగా పనిచేస్తుందంటేనండి, నిజంగా ఆ రోజు గొలియాతు 40 రోజులు ఉదయం సాయంత్రం రోజు ఇశ్రాయేల్ మధ్యకి వచ్చి, మీ అందరి తరపున, ఇశ్రాయేల్ అందరి తరపున ఒకటి పంపించండి, నేను వాడు పోట్లాడతాం. వాడు గెలిచాడా, ఐగుప్తు ఫిలిస్తీన్లు అందరం దాసులమైపోతాం. లేదా నేను గెలిచానా, ఇశ్రాయేల్ అందరూ మాకు దాసత్వమైపోవాలి. ఇంత పెద్ద పెద్ద సైన్యాలు, అక్కడ నష్టాలు, అంత రిస్కులు ఎందుకు రా ఊరికే, మీ అందరి తరపున ఒకటి పంపించండి, నేను ఫిలిస్తీన్ల తరపున వచ్చేసాను అని మాట్లాడుతూ ఉంటే, రాజుతో సహా, రాజు దగ్గర యోధులు ఉన్నారు. సౌలు రాజు అంటే చిన్నోడేం కాదు. ఆయన రాజు చేసే సమయానికి, సౌలుని రాజుగా చేసే సమయానికి ఇశ్రాయేల్ అందరిలో కూడా ఆయన భుజాల దగ్గర కంటే తక్కువ హైట్ ఉన్నారంట. అంత అజానుభావుడు అంటారే, అంత జిగాంటిక్ పర్సనాలిటీ ఆయన. మామూలుడేం కాదు, చిన్నోడేం కాదు. దావీదు గారు గొప్పవాడైతే దావీదు గారు మామయ్య ఆయన. ఏమండి, అంతగా ఉన్నటువంటి వ్యక్తి నక్కి దాక్కున్నాడు. ఆయన దగ్గర ఉన్న యోధులు దాక్కున్నారు. చిన్న బుడతడు వచ్చాడు, వచ్చి చెప్పిన మాట ఏంటి, చిన్నపిల్లని పిలుస్తీయుడు యుద్ధం నాది కాదురా, యెహోవాదే. ఇశ్రాయేల్తో పోరాడాలని వచ్చావు కదా నువ్వు, కానీ ఇశ్రాయేల్ వెనక ఒక ఆయన ఉన్నాడు రా. అప్పుడప్పుడు ధైర్యం, కాన్ఫిడెన్స్ తో ఉంటే కొంతమంది, ఏంటిరా నీ ధైర్యం అంటుంటారు, విన్నారా? ఏంటి నీ ధైర్యం ఏంటి అని అంటే, నా ధైర్యం నా తండ్రి, నా దేవుడు, యుద్ధం దేవుడిది అనేటటువంటి రీతిగా చెప్పటం. దేవుడు యుద్ధంలో దిగితే ఎవడండి నిలిచేది? అమెరికా ప్రపంచాన్ని ఇప్పటికీ గడగడలాడిస్తుందండి, ప్రపంచాన్ని వణికిస్తుంది. అమెరికా వాడి దెబ్బ అంటే, మీకు విషయం తెలుసో తెలియదు, ఈ గోల్డ్ రేట్లు అనేటటువంటివి తగ్గడం పెరగటం అనేది ఎక్కడ నిర్ణయాలతో ముడిపడి ఉంది తెలుసా మీకు? ఇశ్రాయేల్ అమెరికాతోనే ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి అండి. ఆ సుంకాలు గాని, యుద్ధాలు గాని, ఇవి ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని బంగారం రేట్లు తరుగుతూ ఉంటాయి. ఒకటే కాదు, ఈవెన్ బంగారం రేట్లు అనేది కాదు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, ఏ ధరలైనా హెచ్చు తగ్గుల్లో మార్పులు చేర్పులు రావాలన్నా
అన్నిటికీ కారణం అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంతో చాలా వాటితో అన్నిటితో డీలింగ్స్ కలిగి ఉన్నటువంటి పరిస్థితి. అట్టి అమెరికాని కంటి మీద కునుకు లేకుండా సంవత్సరానికి 800 తుఫాన్లు, టోర్నడోల్స్ అంటారు వాటి. సంవత్సరానికి 800 తుఫాన్లతో బెంబేలెత్తిస్తున్నాడు దేవుడు. ఏమనంటే, నువ్వు ప్రపంచానికి పెద్దన్నో కావచ్చు, కానీ నాకు కాదురా నాయన. జాగ్రత్త, నేనంటూ ఒక ఆయన ఉన్నాను. పెద్దవాడు ఉంటే వాడి మీదోడు ఉన్నాడు, మర్చిపోకండి. యజమానుడు ఉంటే మీకందరికీ పైన ఒక యజమానుడు మర్చిపోవద్దని చెప్తూ దేవుడు యుద్ధం చేస్తాడని స్ఫూర్తి నింపాడండి. స్ఫూర్తి నింపాడు. నాయకుల్లో ఇది ఉండాలి. చాలా అలసిపోయారండి ఇస్రాయేల్ అలసిపోయిన ఇస్రాయేళ్లకు చెప్పిన ఆయన మాట ఎలాంటిదంటే రండి, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిశువునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చూడండి, ప్రతి ఉదయాన్న వినబుద్ధి పుట్టించేయటం అది చిన్న విషయం కాదు. మన మీద దేవుడికి దయగలిగి వినబుద్ధి వినండ్రా అనేటువంటి పరిస్థితి తీసుకురావాలండి. అసలు నిజంగా ఎంత భాగ్యవంతులం మనం. తెల్లవారి లేవగానే దేవుడితో ప్రారంభించటం అనేటటువంటిది, దేవుడు మాట్లాడగా విని నేర్చుకోవటం అనేటటువంటిది ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అండి బాబు. వినబుద్ధి పుట్టించే పరిస్థితి, బుద్ధి లేకున్నటువంటి పరిస్థితులు ఉంటేనే రాలేం మనం దేవుడి సన్నిధానం. పరిస్థితులను బట్టి నేను దేవుడి సన్నిధికి రాలేకపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అవకాశం లేకుండా పోయిందని. మీకంటే చాలా జాగ్రత్తగా శిష్యుడికి తగినటువంటి రీతిగా నేర్చుకుంటూ ఉండేది ఎప్పుడంటే మాట్లాడేటప్పుడే. వినేవాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. చెప్తున్న వాడికి ఉన్నంత కాన్సన్ట్రేషన్. వాడి ప్రిపరేషన్‌లో పిన్ టు పిన్ ఎక్కడ ఏంటి అనేటటువంటిది ప్రతిదానికి లింకప్ చేసుకొని ఆలోచన చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. అది చాలా 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 శ్రేష్టం. అలసిన వాడిని ఊరడించాలి. ఏమండి? ఉసూరుమని పెంచకూడదు. ఈరోజు గుండు మీద కారం జల్లేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది. ఇప్పుడు కింద పడి ఉన్నారనుకోండి. నడుస్తూ లేదా పరిగెత్తు కింద పడ్డారనుకోండి. ఏమంటాం మనమైతే? అయ్యో కింద పడ్డావా అంటావా? బాగైందా నీకు? అయిందా? బాగైందా నీకు అని అంటాం కదా. అది ఎవడైనా అంటాడు. దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే దాన్ని చూసి మనం ఇంకా సంతోషపడ్డాం అంటే ఇది రాక్షసానందం అంటారు. ఇప్పుడు వీళ్ళు అలసిన్నారు. అబ్బా మళ్ళీ వచ్చిందిరా తలనొప్పి, ఈసారి మొత్తం దాడి చేయటానికి ఎటు పోవటానికి లేకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది మన మీద అన్నప్పుడు ఊరడించు మాట చెప్తున్నాడు. అరే, ఇంతకు ముందు మీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం మీకు తెలియదంట్రా? మీరు చూడలేదా? దేవుడు ఎంటర్ అయితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా, అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడతాడు. అప్పుడు పోషించిన దేవుడు ఇప్పుడు పోషిస్తాడు. అప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు విడిపిస్తాడు. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు నడిపిస్తాడు. సిచ్యువేషన్లు చూసి భయపడకండి. సమస్య మనకు పెద్దది, దేవుడికి కాదు. మన సమస్య మనకు పెద్దది, దేవుడికి కాదు. ప్రియులారా మర్చిపోకండి. ఆయన చెయ్యి దాటిపోయేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అందుకే ఆయన చెప్పిన ఊరడించి మాట ఏంటి? దేవుడు యుద్ధం చేస్తాడు. మన దగ్గర ఉన్న ఆయుధాలు చూసి భయపడకండి. మన దగ్గర ఆయుధాలు లేవే, వాళ్ళ దగ్గర వామ్మో ఎన్ని రథాలేంటి, ఆ గుర్రాలేంటి, ఆ రౌతులేంటి, ఆ బాణాలేంటి, ఆ యుద్ధాయుధాలు ఏంటి, వాళ్ళ కోపాలేంటి, కోపావేశం ఏంటి, ఆ రౌద్రం ఏంటి, ఇవన్నీ చూస్తే భయం వేస్తుందండి. భయం వేస్తుంది.
దేవుడు ఎంటర్ అయితే సొల్యూషన్ వచ్చేసినట్టేనండి. ఇప్పుడు కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మనకు తెలుసు. వెలితి, వెలితి ఉండనే ఉంటది. కానీ ఆ టైంలో ప్రభువు ఉండటాన్ని బట్టి ఏమైపోయిందంటే, నిజంగా ఆ టైంలోనటండి అందరికీ ఆహ్, ఆ సాంప్రదాయం యూదుల సాంప్రదాయం ప్రకారం అందరిని సాటిస్ఫై చేయాలి. అందరికి ద్రాక్షరసం అందించాలి. అది చేయకపోతే మనం ఎట్లయితే భోజనాలు తక్కువైతే అందరూ శుభకార్యం సమయంలో బాధపడుతూ పోతారు కదా! సణుక్కుంటూ ఎళ్తారు కదండీ! అలాగా ద్రాక్షారసం విషయంలో వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఆ టైంలో డబ్బులున్నా గూడా ఉన్న పాటున ఆ సరుకు దొరకటం కష్టం. అలాంటిది శ్రేష్టమైన మంచి రసాన్ని ప్రభు అందరికీ పోయడం జరిగింది. అసలు అది ఎంతవరకు ఎళ్ళిపోయిందంటే, ఇదేంటయ్యా బాబు ముందు మంచి రసాన్నేసి లాస్ట్‌లో జబ్బు రసాన్నేస్తారే! నువ్వేంటి మంచి రసం ఇప్పటిదాకా దాచేసుకున్నావు? ఆ! అని అవమానం పొందాల్సిన చోట ఆనందాన్ని నింపాడు. దేవుడు ఉంటే మన జీవితంలో, మన నడిపింపులో ఆయన ఉంటే చాలండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే, మరి యుద్ధం యెహోవాదైతే మన పనేంటి? మనకేం పని లేదంటారా? ఏవండీ? మాట్లాడండి. మనం ఏ యుద్ధాలు జేయాల్సిన పని లేదా? ఏ పని జేయాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో ఒక సంఘం, ఒక సహవాసం, ఒక విశ్వాస వర్గం వచ్చింది. మీకు తెలుసో తెలీదో. బాప్తిసం పొందుకుంటే చాలు. నువ్వు చర్చికి గూడా రావాల్సిన పని లేదు. ప్రేయర్ జేయాల్సిన పని లేదు. బైబిల్ చదువుకోవాల్సిన పని లేదు. కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. పరిచర్యకు వెళ్ళాల్సిన పని లేదు. సహకారిగా ఉండాల్సిన పని లేదు. ఏం జేయాల్సిన పని లేదు. రక్షణ పొందుకుంటే అయిపోయింది. ఎందుకనంటే ప్రతి పాపం నుండి యేసుప్రభు రక్తమే రక్షించేస్తది. మరి నువ్వు క్రియలు జేస్తే నీ క్రియలే పరలోకాన్ని తీసుకెళ్తాయంటే ప్రభు ఎందుకు మరి? అనే వర్గం వచ్చింది. తెలుసా మీకు? విన్నారా? లేదండి, ఎవరండి? తెలియదు. ఇలాంటి వర్గం గూడా వచ్చింది. జాగ్రత్త బహుపరా. మనం ఏం పని చేయాల్సిన పని లేదు. ఏ పుణ్యకార్యం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. ఏం చేసి చచ్చిపోయినా పరలోకం గ్యారంటీ అని చెప్పేవాళ్ళు వచ్చి పడ్డారు లోకంలోకి. అదొక కొత్త బోధ బోధా విధానం కలిగినటువంటి సంఘం సహవాసం ఈ మధ్య కాలంలో బాగా విస్తరించిపోతుంది. కొన్ని ఏరియాలకు ఇంకా రాలేదు గానీ వస్తాది. రాకే మానదు. ఎందుకంటే అక్రమం విస్తరిస్తది. అక్రమం విస్తరించేది బాగా. తెలుసు కదా! నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టుకొని వచ్చేస్తదట. దానికి అంత స్పీడ్ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటనంటే యుద్ధం దేవుడిదే. కానీ యుద్ధాయుధం మాత్రం ఎవరో తెలుసండి? యుద్ధం దేవుడిదే. కానీ యుద్ధ ఆయుధం మనం అని మర్చిపోకూడదు. ఎలా చెప్పగలం మనమే ఆయుధం అని? నాకు ఉపయోగపడే యుద్ధాయుధం మనమే అని ఏ ఆధారాన్ని బట్టి చెప్పగలం? బైబిల్‌లో ఏ ఆధారాలను బట్టి చేయగలం. చెప్పండమ్మా. నా వేళ్ళకు యుద్ధము నేర్పిన వాడు అంటారు దావీదు మహారాజు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా మనకు ఇంకా దగ్గరలోకి రావాలి. మనము నిలబడితే కదా ఆయన చేయగలుగుతాడు. ఇంకా రావాలక్క. ఇంకా. అంటే మనకు బాగా తెలిసినవే మర్చిపోతున్నాం అంతే. అసలు ఎంత బాగా పరిచయం అంటే అవి చెప్పండమ్మా. బలవంతుని చేతిలో బాణం వంటి వెరీ వాడని. గుడ్. వెరీ గుడ్. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు అంటే ఆయుధం నువ్వు నేనే. యుద్ధం దేవుడిదే. కానీ యుద్ధం ఆయుధంతో చేస్తాడు. ఆ ఆయుధాలు మనం. ఆయుధాలు మనం. ఆయుధానికున్న గొప్పతనం తెలుసండి? ఆయుధానికున్న గొప్పతనం. ఎవరికన్నా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. ఆయుధానికున్న గొప్పతనం ఏంటి? వేసేసుకుంటా పోతుంది అంతే. ఏంటమ్మా? చెప్పండక్క. దేన్నైనా ఛేదించండి. ఓకే. ఇంకా? ఇంకా?
ఒకసారి చేత్తో పట్టుకుంటే శత్రువుని వేసేసుకుంటా పోతాది. దానికి ఉండే లక్షణం అదే, వేసేయాలంతే. ఓకే అమ్మా, ఓకే, మంచిది. ఇంకా ఆయుధం ఎంత చిన్నదైనా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా పడిపోతాడన్న. గొల్లియాతురు రాయితో కొట్టాడు కదన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా ఆయుధాన్ని వాడే వాటిలో ఉంటుంది నా పవర్ అంతా. వెరీ గుడ్ తమ్ముడు. ఇక్కడ మాటలు చెప్పాలంటే ఇప్పుడు మీరు ఊరికే ఉన్నానంటే ఆయుధం నిజంగా అది ఊరికే ఉండేది, కానీ ఆయుధం అది పని చేయాలంటే వాడి చేతిలో అది స్వాధీనంలోకి రావాలి. అర్థమవుతుందండి? ఆయుధం వాడి స్వాధీనంలో ఉండిపోద్ది. ఇప్పుడు కత్తి మీరెట్ట వాడితే అట్ట వాడబడుతుందా, లేకపోతే అది ఎట్లా అనుకుంటే అట్లా పోద్దా? మనం ఎట్లా వాడితే ఎలా వాడితే అలా అదే ఊరికే నిల్చుండడం అంటే. ఊరికే ఉండండి అంటే అర్థం ఏంటంటే మీరు దేవుడి చేతిలో సాధనాలు రా, ఆయన యుద్ధం చేస్తాడు, నువ్వు యుద్ధాయుధాన్ని. అంటే దేవుడి స్వాధీనంలోనికి ఉండిపోయి నువ్వు ఏం చేస్తావు, ఎట్లా వాడుకుంటావు వాడుకో అయ్యా అని ఆయనకు సరెండర్ అయిపోతేనే ఆయన చేతిలో నేను యుద్ధాయుధం అవుతాం. మర్చిపోకండి. అంటే పని బాట లేదు అన్నటువంటి ఆలోచన పొరపాటును కూడా చేయకండి, అది తప్పు. మనకు పని ఉంది, అది దేవుడి చేతిలో పాత్రగా, దేవుడి చేతిలో ఆయుధంగా మారేటటువంటి అత్యద్భుతమైన అవకాశం. అసలు ఎంత భాగ్యం అంటేనండి ఇది. ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద పెద్ద అంటే సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాలలో హీరోలు వాడినటువంటి ఆయుధాలను ఏం చేస్తున్నారు తెలుసండి? వేలం వేస్తున్నారు. వేలం వేస్తే కోట్లకు అది వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు? ఫలానా హీరో ఎన్నో పుస్తకాలను తెగదనికినటువంటి ఆయుధం అండి అది. సినిమాలో మన నిజంగా కాదు, ఏది నిజ జీవితానికి సంబంధం లేనటువంటి కృత్రిమమైనటువంటి దానిలో ఆ చిత్రంలో వాడితే కత్తి, దాన్ని వేలం వేస్తే ఇన్ని కోట్లకు పోతున్నటువంటి పరిస్థితి. అంత క్రేజ్ ఉంటే నిజంగా అద్భుతాలను క్రియేట్ చేసే దేవుడి చేతిలో సాధనం అవ్వాలంటే ఆ జీవితమేనండి అత్యంత ధన్యకరమైన జీవితం. టిప్పు సుల్తాన్ వాడినటువంటి కత్తి మ్యూజియంలో ఉంటది, కానీ దేవుడు వాడిన సాధనం కన్ను మూసిన తర్వాత నెమ్మదికి వెళుతుంది, ఆ తర్వాత పరలోకానికి వెళుతుంది. మోషే గారు దేవుడి చేతిలో అత్యద్భుతమైన సాధనం. ఏలియా గారు ఒక గొప్ప సాధనం. ఒక బాప్తీసు యోహాను గారు ఒక గొప్ప సాధనం. ఒక మరియమ్మ గారు ఒక సాధనం. ఒక రూతమ్మ తల్లి ఒక సాధనం. ఒక ఎస్తేరమ్మ ఒక సాధనం. మరి నీవు నేను ఎవరికి సాధనం? ఎవరి చేతిలో ఆయుధం? గమనించండి, ఎవరి చేతిలో ఆయుధాలు. చూడండి, ఒక మంచి మాట చెప్తున్నాడు యెషయా గారు. ఈ మాట చూసుకున్న తర్వాత ముగించుకున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు చాలక్క. యెషయా గారు చెప్తున్నటువంటి రీతిగా మనం చెప్పుకోగలగాలి. ఏమని? ఆయన ఏమన్నాడండి? నా నోరు వాడిగల ఖడ్గం. దేవుడి మహిమ కోసం వాడబడేటటువంటి వాడిగల ఖడ్గంగా ఈ నోరు ఉండాలి. దేవుణ్ణి స్తుతించే నోరు, అలసిన వారిని ఊరడించే నోరు, ఎదురిస్తున్నటువంటి వారిని ప్రతిఘటించేటటువంటి నోరు. నోరు విమోచనకు గుర్తు. ఇది ఎన్నో సందేహాలు నివృత్తి చేయటానికి వాడబడే ఒక సాధనంగా ఉండాలి. ఎంతమంది నోర్లు అలా ఉన్నాయి? నోటిలో ఊటలు ఉన్నాయట.
కానీ ఆ ఊటలో చేదు ఊట ఒకటి ఉంది, తియ్యని ఊట ఒకటి ఉంది, మర్చిపోకండి. ఇంతకు మన నోరు ఏ ఊట అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. తర్వాత దేవుడు ఆయన్ని ఎలా చేసుకున్నాడట అంటే మెరుగు పెట్టిన అంబు అని. అంబు అంటే బాణం అండి. బాణం మెరుగు పెట్టబడిందట. మళ్ళీ మామూలు బాణం కాదు అది. బలవంతుని చేతిలోకి వెళ్ళే బాణం కదా, మెరుగు పెట్టాలట. అంటే మనలో ఆ మెరుగు పెట్టిన అంబులమా కాదని ఎలా తెలుసుకోవాలి తెలుసండి? దేవుడి కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన మనకు మాత్రమే సాధ్యమైన ఒక్క తలాంతన్నా ఉండాలండి. ఒక్క తలాంతనైనా మనం కలిగి ఉండాలి. పాడతారా? మీకంటే ఎక్కువ ఎవరు పాడకూడదు చక్కగా. అలాంటి తలాంత్. లేదా నాయకత్వం వహిస్తారా? మీకంటే చక్కని నాయకత్వం, లీడింగ్ అంటారు చూసారా, నడిపింపు. ఆ నడిపింపు ఎవ్వరూ చేయకూడదు. దేవుడి గురించినటువంటి మాటలు అందిస్తారా? మీకంటే చక్కగా ఎవరు అందించు. అదొక తలాంతు. సహకారం అందిస్తారా? మీ సహకారం తర్వాతే ఎవరిదైనా. అదొక తలాంతు. అదొక మెరుగు పెట్టిన అంబు లక్షణం. ఎన్నున్నాయో. పరిచర్య చేస్తారా? మీకంటే చక్కని పరిచర్య ఇంకొకటి చేయకు. మనకంటే పరిచర్య గొప్పగా ఎవరు చేయకూడదు. అదొక తలాంతు. ఇలా దేవుడి చేతిలో యుద్ధాయుధాల మనం. యుద్ధం దేవుడు. ఈ సత్యాలు మనం గుర్తించుకుంటే మనకెంత పని ఉందో, మనకెంత బరువు ఉందో, బాధ్యత ఉందో. ఇంకో విషయం చెప్పంటారండి, పరిస్థితులను చూసి ఆయుధం భయపడుతుందా? భయపడదు. ఆయుధాలు భయం ఉంటుంది. పరిస్థితులను చూసి ఆయుధం భయపడే ప్రసక్తే ఉంది. వాడుతున్న అసలైన వ్యక్తి చేతిలోకి వెళితే అది ఇంకా అద్భుతమైన ఆయుధంగా మారిపోతుంది. బలాన్ని పొందుకుంటారు. బలాన్ని పొందుకుంటుంది. కాబట్టి పరిస్థితులను చూసి భయపడితే నీవు నేను ఆయుధం కాదు. ఎప్పుడు కూడా వాటిని చూసి భయపడాల్సిన పని లేదు. దేవుడు మన పరిస్థితులకు మించిన వాడు. యుద్ధం ఆయనది, గెలుపు కూడా ఆయన ఇస్తాడు. కానీ వాడబడ్డానికి ఆయన చేతిలో సాధనంగా మనం ఉన్నామా లేదా అనేది మాత్రమే మనం ఆలోచించాలి. ఇదండి నిర్గమకాండం 14వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి.